మనుషులందరూ ఆశపడేది ఏంటి అంటే వారు కోరుకున్న చదువు కోసము, లేకపోతే కోరుకున్న స్టేటస్ కోసము, వెండి బంగారముల కోసము, ఒక మంచి లైఫ్ కోసము ఆశపడుతూ ఉంటారు. అయితే ఎవరైతే దేవుని సన్నిధి కోసం ఆశపడతారో, ఎవరైతే దేవుని కృప కోసం ఆశపడతారో దేవుడు వారిని బహుగా దీవిస్తాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. తృష్ణ అంటే ఎప్పుడెప్పుడు దేవుని చూడాలి, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీవం కలిగిన దేవుని సన్నిధికి వస్తే ఆయన మాట్లాడతాడు, ఆయన నన్ను దర్శిస్తాడు. ఆయన మాట్లాడితే నా కన్నీరంతా తుడవబడుతుంది అని ఒక ఆశ. మరి మనమైతే ఏం కోరుకుంటున్నాం? కోరాహు కుమారులైతే అయ్యా నీ కృప కోసం మేము ఆశపడి ఉంటున్నామయ్యా, నీ సన్నిధికి రావాలని ఆశపడి ఉంటున్నామయ్యా, జీవము గల దేవుని కొరకు తృష్ణ గుంచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి ఎప్పుడు కనపడదను. ప్రియజనులారా, మరి దేవుని